అండి. థర్డ్ డే ఎక్కడికెళ్తున్నాము అనుకుంటున్నారా? సో, జెంటింగ్ హైలాండ్‌కెళ్తున్నాం. అది కనబడేది ఒక టెంపుల్ అండి. సో, ఇక్కడి నుంచి మనం కేబుల్ కార్‌లో వెళ్ళాలి. 1 పర్సన్‌కి 8 రింగేట్స్. అప్ అండ్ డౌన్ అయితే 18. మా కోచ్ అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేశారు మా టీమ్ అందరికి. సో, కంపల్సరీ స్కాన్ ఉంటే గాని ఎంట్రీ అవ్వదు. అప్ అండ్ డౌన్ ఎవరైతే టికెట్ తీస్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనకి చిన్నగా ఉన్న లోపల 12 నంబర్స్ పట్టొచ్చండి. మనకి ఎంట్రీలో అయితే ఇలా ఒక పిక్ అయితే తీస్తారు. అది లాస్ట్‌లో కనెక్ట్ చేసుకోవచ్చు. సో, కేబుల్ కార్ అయితే ఎక్కేసాం. వెళ్తున్న వేలో విజువల్స్ అయితే చాలా బాగా కనబడుతున్నాయి. సో, కాకపోతే కొంచెం వర్షం పడుతుంది. సమ్మర్ టైంలో అయితే చాలా బావుంటుంది. మేము వెళ్తుంది వింటర్ టైం కాబట్టి కొంచెం వర్షం అయితే పడుతుంది. కానీ చాలా థ్రిల్ ఉందండి. వెళ్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది. సో, ఇదొక స్టాపు. కింద ఏదైతే టెంపుల్ మనకు కనబడిందో అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ దిగి వెళ్ళాలి. సో, మాకు మొత్తం ఇక్కడ నుంచి మాల్‌కి వెళ్ళడానికి 25 మినిట్స్ అయితే పడుతుంది. మా పాప కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది. తర్వాత ఫుల్ హ్యాపీ అయిపోయింది. కిందకి చూస్తే మాత్రం చాలా భయంగా ఉంది. ఎందుకంటే మొత్తం మనం సీ లెవెల్ కంటే 5000 ఎబోవ్ ఎత్తులో ఉంటామండి. అంత ఎత్తు నుంచి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. సో, మాల్‌కైతే వచ్చేసాం. నిజం చెప్పాలంటే చూడగానే నిజంగా ఇదొక మాయ ప్రపంచం అండి. టైం ఉండాలి. దాంతో మన చేతిలో డబ్బులుండాలి గానీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎటు చూసినా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికైతే ఇది మంచి ప్లేస్ అని చెప్తాను. కంపల్సరీ మలేషియా వెళ్తే గనక విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అంత థ్రిల్ ఉంటుంది. గ్రూప్ అంతా డివైడ్ అయిపోయాము. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు షాపింగ్ చేసుకొని ఒక ప్లేస్, ఒక టైం అనుకున్నాం. మళ్ళీ అక్కడే మీట్ అవుదామని. ఈ న్యూ కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు. జురాక్సీ పార్క్‌లా ఉంది. అలా లోపలికి వెళ్ళాము. అక్కడ వర్క్ జరుగుతున్నా వాళ్ళేమనలేదు. జస్ట్ అలా వెళ్ళి చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మా పాప గూడా చూసింది. స్టార్టింగ్‌లో భయపడింది నిజం అనుకోని. దివాళీ చాలా చేసుకుంటారండి. ఇక్కడ 3 డేస్ అందరికి హాలిడేస్ అంట. షాపింగ్ మాల్స్ అన్నీ గూడా. సో, అందుకే క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది. ఈ హిల్‌ని ఒక చైనా బిజినెస్ మ్యాన్ తీసుకొని దీన్నొక పెద్ద మాల్‌లాగా జెంటింగ్ ఐలాండ్ లాగా క్రియేట్ చేశారు. చాలా అందంగా కట్టారు. సో, ఇక్కడ డెకౌట్ చూసి లోపలికి వెళ్ళాను. పెట్టారు. సో, ఇక్కడ చూసిందేంటంటే మన ఇండియన్ స్టైల్ లాగే అల్లం గూడా ఇక్కడ దొరుకుతుంది. పాత అల్లం అని చెప్పి అమ్ముతున్నారు. సో, చూడండి కనబడుతుంది కదా! కరక్కాయ ఇలాంటి ఆర్గానిక్ ఐటెమ్ అయితే అమ్ముతున్నారు. సో, షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఓన్లీ విండో షాపింగే అయ్యింది నాది. అలా కొంచెం ముందుకు వెళ్తే లైటింగ్ అది చాలా అనిపించిందండి. చాలా బావుంది. అక్కడ వీళ్ళకి వచ్చిన ప్రైజెస్ గూడా పక్కన పెట్టారు. ఈ డెకౌట్ అయితే చాలా బావున్నాయి. చెప్తున్నాను కదా! ఇది ఒక మాయ ప్రపంచంలాగే చెప్పినందుకు ఉంటుంది. మనం ఏమి షాపింగ్ చేయకపోయినా, గేమ్స్ ఆడకపోయినా ఫుల్లు చూసి గూడా థ్రిల్ అయ్యే ఫీలింగ్ అయితే వస్తుంది. డెఫినెట్‌గా ఈసారి వెళ్తే గనక ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్తాను. ఇదంతా ఒక చిన్న పిల్లలు ఆడుకునే ఎగ్జిబిషన్ పార్క్ లాగా ఉంటుంది. అవుట్‌డోర్ గేమ్స్ ఆడడానికని చూసాము. కాకపోతే అటంతా ఫుల్ రెయిన్ పడుతుంది. సో, నేను వీడియో గూడా తీయలేకపోయాను. మళ్ళీ లోపలికైతే వచ్చేసాము. పక్కనైతే ఇలా చిన్న చిన్నగా డెకౌట్ అయితే చేశారు. అక్కడి నుంచి లోపలికి రాగానే ఇదంతా గూడా గేమ్ జోన్ అండి. మనం పిల్లల్ని తీసుకొని వెళ్తే గనక వాళ్ళని ఇంక మనం ఆపలేము. సో,
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగా గేమ్ ఆడితే మనకి ఆ టాయ్స్ అనేవి ఇస్తారు. మీరు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు నాకు తెలిసి ఇలాంటి గేమ్స్. చాలా వరకు ఇలాంటి గేమ్సే ఉన్నాయండి. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు మనం ఆ టైంలో గనక ఆ గేమ్ ఫినిష్ చేస్తే మనకు కంపల్సరీ టాయ్ అయితే వస్తుంది. ఇది చూసి నాకైతే బాబ్రే! ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. ఎంత స్పీడ్‌గా వెళ్తుందంటే చూడండి చాలా భయంగా గూడా ఉంది. లంచ్ టైమ్ అయితే అయింది. లంచ్ గూడా ఆ రోజు అక్కడే మేము చేశాము. మా కోచ్ అయితే తీసుకువెళ్లారు. ప్రతి చోట గూడా మాకు డిన్నర్ గానీ, లంచ్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ చాలా అనిపిచ్చాయి. మంచి ప్లేసెస్‌కే తీసుకువెళ్లారు. రోజు స్పెషల్ వచ్చి ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, నాన్స్. సో, సింపుల్‌గా అయితే చేసేసాము. వెజ్ ఆర్ నాన్ వెజ్. వెజ్ వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. బంగాళదుంప కర్రీ, పప్పు, రసం, సాంబార్ అన్నీ మన ఇండియన్ స్టైల్ ఫుడ్ లాగే అనిపిచ్చింది. టేస్ట్ గూడా బావుంది. సో, అక్కడి నుంచయితే మళ్ళీ బయటకొచ్చేసాము. అక్కడ ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ అవన్నీ చూడ్డానికైతే వెళ్తున్నాం. మా పాప అయితే పేచీ పెడుతుంది. నేనేది తీసుకోలేదు. నేను గేమ్సేనా ఆడతాను అని. సో, డెకౌట్ అయితే చాలా బావుందండి. చెప్తున్నాను గదా! ఫేస్ చూడండి ఎలా పెట్టిందో ఏమీ తీసుకోలేదని. ఇది ఎక్సలేటర్ నుంచి కిందకి రాగానే ఈ విజువల్ అయితే చాలా అందంగా అనిపించింది చూడ్డానికి. నా బ్యాక్ సైడ్ అంతా గూడా చూడండి ఫుల్లు లైటింగ్‌తో కలర్‌ఫుల్‌గా ఎలా ఉన్నాయో ఎల్ఈడీ స్క్రీన్స్ గాని అవన్నీను. సో, ఏం తీసుకోవాలని ఆలోచించేస్తుంది తెగ. ఏదైనా ఇప్పుడు తీసుకోపోతే ఇంకంతే తెలిసిందే కదా! కాస్ట్ ఎక్కువున్నాయి. నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తానని చెప్పగానే ఓకే మమ్మీ అని అంది. నాకు సేమ్ కావాలని పేచీ పెట్టింది కొంచెం. పర్వాలేదు తర్వాత సెట్ అయింది. పక్కన ఈ జోకర్ బెలూన్స్‌తో డిజైన్స్ చేస్తూ కనబడ్డారు. సో, ఇంకా నాకు కావాలని పేచి పెట్టింది. ఒక్క బెలూన్ వచ్చి 3 రింకెట్స్ ఇండియన్ కరెన్సీలో 63 ఆర్ 65 రూపీస్ పడుతుంది. పిల్లలందరూ తన చుట్టూనే ఉన్నారండి. చాలా చేశారు. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ప్రైజ్ మాట. తను చేస్తున్న ఫ్లేవర్ అయితే 10 రింకెట్స్. సో, మా పాప సింపుల్ మోడల్ అడిగింది. 3 రింకెట్స్‌తో అయిపోయిందన్నమాట. అమ్మా! అనుకున్నాను. ఆ బెలూన్ తీసుకొని ఫుల్ హ్యాపీ అయితే అయిపోయింది. అంతా పింక్ కలర్‌లో లేడీస్‌కి చాలా అట్రాక్ట్‌గా కనబడతాయి. కాస్మెటిక్ ఐటెమ్స్ అండి. చాలా ప్రైజ్ ఉన్నాయి. న్యూ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. చాలా అనిపిచ్చాయి. కానీ నేనేమి తీసుకోలేదు. ఓన్లీ చూసేసి వచ్చేసాను. షాపింగ్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా వన్ డే అయితే సరిపోదు. ఎందుకంటే చాలా పెద్ద మాల్ ఇది. చూడ్డానికే మనకి వన్ డే సరిపోతుంది. ఇంకా అవన్నీ గేమ్స్ ఆడి అవన్నీ చేయాలంటే చాలా టైం తీసుకోవాలి. మేము చాలా చూడలేదు అక్కడున్న ప్లేసెస్. సో, రిటర్న్ అయితే అయిపోయాము. వెళ్తున్నప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. రెయిన్ అయితే ఆగలేదు. ఆ ఎక్సైట్‌మెంట్ అయితే నా కళ్ళల్లో మీకు కనబడుతుంది. కింద విజువల్స్ అయితే చాలా బావుంది. పక్కన చిన్నగా వాటర్ ఫాల్ లాగా ఇదైతే ఉంది. సో, కిందకి అయితే వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇంకా అనుకోని క్యాషినో గేమ్స్ ఉంటాయి. మలేషియాలో ఇక్కడ మాత్రమే క్యాషినో లీగల్. సో, నాకు తెలిసిన విషయాలైతే చెప్పాను. లోపల విండోస్, అవుట్‌డోర్స్ గేమ్స్ ఆడాలంటే సెపరేట్ అమౌంట్ అయితే పే చేయాల్సొస్తుంది. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఏవైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ చేసుకోండి. బాయ్. థాంక్ యూ.